డార్లింగ్ ఒక్క నిమిషం వీడియో ఇంట్రో అదంతా తర్వాత ఇచ్చుకుందాం. కానీ నాకు అర్థం కావట్లేదు, ఏజెంట్ అంటే సిఎస్ఏనా, ఇంకా ఫుల్ మ్యాప్ ఆడలేడా ఏంటి? సో ఇప్పుడైతే మనం అది తప్పని ప్రూవ్ చేద్దామని చెప్పి సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే స్టార్ట్ చేసి ఈ వీడియో అయితే పెట్టబోతున్నాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ సోలో వర్సెస్ స్క్వాడ్కి క్లాక్ టవర్లో దిగి 30+ కిల్స్ కొట్టి మనం అయితే వీడియో పెట్టబోతున్నాం. సో చలో మన ఎడిటర్ని అయితే మనం బ్యాక్గ్రౌండ్లో కేజీఎఫ్ మ్యూజిక్ ఏమని చెప్పా. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి ర్యాంపే. ఏం పర్లేదు డార్లింగ్స్ అవుతూ ఉంటాయి ప్రతిసారి. ఒరే ఎవర్రా నువ్వు మాట్లాడు. 5 minutes later. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. అదే అనుకుని మోసపోయారు ఇన్నెళ్ళు. జనం మీకు చూపిస్తా ఒరిజినల్. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యావా? ఇక మొదలెడదామా? సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ 777. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం అనమాట. మీరు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ కొన్ని క్లిప్స్ అయితే చూసుంటారు. నేనైతే ఆల్మోస్ట్ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది డార్లింగ్, నేనైతే ఆల్మోస్ట్ ఒక 5 to 6 మ్యాచెస్ అయితే స్టార్ట్ చేసా. బట్ ఆడలేకపోయా, లైక్ ఏమో వేరియస్ రీజన్స్ వల్ల త్వరగా చచ్చిపోయా. సో పెద్ద అచీవ్ చేయలేకపోయా, ఎందుకంటే నేను గేమ్ ఆడి కూడా చాలా రోజులు అవుతుంది. అది ఫుల్ మ్యాప్ అనేది ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ కదా. సో అందుకే మన వల్ల అయితే అవ్వలేదు. సో కానీ నేనైతే వదలలేదు, తెలుసు కదా, మనం ఒక్కసారి కమిట్ అయితే అసలు దాన్ని వదిలేదే లేదు. అయితే ఫైనల్గా ఈ మ్యాచ్ అయితే ఏదో ఒకలాగా ఒక 20-30 కిల్స్ కొట్టి ఈజీగా బుయ్యా అయితే చేద్దాం అనుకుంటున్నా. మరి చూద్దాం, మరి కాలం అలా అనుకూలంగా ఉంటుందో లేదో. రే ఇలా బ్యాగ్ ఓపెన్ చేసాను, ఇటు వచ్చాడు, ఇటు గుర్రకైతే ఇచ్చేసాం. సో లాంగ్లో ఆడు పడిపోయాడు. సో ఇద్దరైతే నాక్ అయిపోయారు. వెంటనే కిల్లులు తీసుకుందాం ముందు. సో ఎందుకంటే నాకెందుకు కిల్లులు తీసుకోవాలంటే కూడా భయం అవుతుందంటే, ఇందాక కొన్ని మ్యాచ్లు ఇంతే కిల్లులు తీసుకుంటుంటే వెనకాల నుంచి ఎవడో ఒకటి వచ్చి కొట్టేశాడు. సో ఆల్రెడీ పీక్లో చూడండి ఎంత ఫైట్ అవుతుందో, ఆ స్కానర్లో చూడండి ఎంతమంది ఉన్నారో. సో యాక్చువల్గా ఇంకా ఎక్కువ మంది ఉండాలి. సో పీక్ అంతా మందే. ఇప్పుడు అందరు నేనే కొడదామని ఫిక్స్ అయిపోయా. పీక్లో 10 కిల్లన్నా లైన్ చేయాలి. అండ్ నాకు తెలుసన్నా మీరు అందరూ ఒక ట్రాన్స్లో ఉన్నారు. నువ్వేందన్నా నీకు మూడు వచ్చినప్పుడు వస్తావు. నిన్న ఒక వీడియో పెట్టానన్నా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నార్మల్ ఒక మాంటేజ్ వీడియో పెట్టా నావి 1 taps. సో దానికి కొంతమంది కమెంట్ అయితే చేశారు, ఎవడరా నువ్వు వస్తావు వీడియో పెడతావు వెళ్ళిపోతావు అన్నట్టు. నాకు తెలుసు మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. అండ్ నేను కూడా అర్థం చేసుకోగలుగుతా. ప్రతిసారి అలానే వస్తున్నా కంటిన్యూస్గా పెడతా ఇది అని చెప్తున్నా, పెట్టట్లేదు. సో ఈసారి మాటలు చెప్పాలనుకోవట్లేదు, అలా నా చేతలు చూడమని అనట్లేదు, మీకే తెలుస్తుంది కదా ఫర్దర్గా. సో నేను ఎలాంటిది చెప్పాలనుకోవట్లేదు, అందుకే ప్రతిసారి ఇంట్రో కన్నా ముందు చెప్తా, సారీ డార్లింగ్స్ ఇది నేను పెట్టలేకపోయా, నెక్స్ట్ నుంచి పక్కా పెడతా అని. కానీ ఈసారి అయితే చెప్పలేదు. అందుకే నాకు తెలుసు డార్లింగ్స్, ఆల్మోస్ట్ లిటరల్గా మాట్లాడాలంటే ప్రతిసారి మోసం చేసినట్టే. నెక్స్ట్ నుంచి ఫర్దర్గా పెడతా అని చెప్పి ప్రతిసారి మిమ్మల్ని వెయిట్ చేయించా. రియల్గా ట్రూ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరిని నేను బాధ పెట్టినట్టే. సో దానికి నేను అనుభవిస్తా కూడా. నేను చెప్తున్నా కదన్నా, నా తప్పు వల్ల మీరు నా మీద నమ్మకం పోగొట్టుకున్నారు. అదే నమ్మకాన్ని నేనే తెప్పిస్తా మళ్ళీ. సో ఓకే వదిలేండి ఇదంతా, ఇది లైట్. సో మనమైతే మళ్ళీ వీడియో కమెంటరీలోకి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తానికి నేను స్టార్టింగ్లో ఒక ల్యాండ్ మైన్ అయితే పెట్టా కదా, దానికైతే ఒక 106 డ్యామేజ్ పడింది. ఈడే ఆడు అదేదో హీల్ చేసుకొని వచ్చేస్తున్నాడు. సో మొత్తం ఎంత కొట్టినా కావట్లేదు. ఒరే జస్ట్ మిస్ అన్నా. ఆడు కొట్టిన 2 బ్యారెల్ షాట్లకి, అది కూడా దాన్ని ఏమంటారు సోనియాలో కొట్టేశాడు. నాకు బ్లడ్ చూడు ఎంత పోయిందో. నేను మ్యాక్సింగ్ క్యారెక్టర్ అయితే వాడుతున్నా, ఎందుకంటే 1v4 కదా, మనకు వెంటనే మెడికిట్లు వేసుకోగలగాలి. సో లేదంటే బాధేస్తారు, చెక్ చేస్తారు, మీకు కూడా తెలుసు కదా. సో చలో మొత్తానికి మనమైతే ఇక్కడ ఈడేవాడు అబ్బా ప్లెయిన్ కొట్టాము. తెలుసు కదా డార్లింగ్స్, యూఎంపీ అంటే ఏజెంట్ అంటే యూఎంపీ. ఇంకొన్ని రోజులు అంతే బాబా ఇంకా ప్లెయిన్ కొడతా, కొన్ని రోజులు టైం ఇవ్వండి. అలా అలవాటు అయిపోయిందంటే గేమ్ ఇంకొద్దన్నా ప్లెయినే పడతాయి యూఎంపీ కూడా. సో చలో మొత్తానికి 8 kills అయితే కొట్టేసాం ఇక్కడ. సో మొత్తానికి మనమైతే 10 kills టార్గెట్ అయితే పెట్టాం పీక్లో. సో అది కంప్లీట్ అయిపోతే మిగతా దగ్గర ఒక 10-15 kills ఈజీగా వచ్చిన 25 kills బుయ్యా చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయా. ఈడేంట్రా ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు వస్తారా బాబు. ఇందాక కూడా ఈడే వచ్చాడంటున్నారు కదా, ఈడు బండ్లు ఇదే మరి. వేరే కూడా ఈడ నాకు తెలియదు, ఇందాక వాడు వాల్ వేయలేదు. సో ఈసారి వాల్ వేసాడు కాబట్టి వేరే వాల్ అయితే ఉందనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు వీడైతే రైట్ సైడ్ వస్తున్నాడు. ఫుడ్ స్టెప్స్ అమ్మ, అందుకే ఇయర్ ఫోన్స్ వాడాలి. సో నేను ఎయిర్పోర్ట్స్ వాడుతున్నా కదా, క్లియర్గా తెలుస్తుంది. ఆడెవడో లాంగ్లో ఇన్ని కొడుతుంటే ఆడిని కొట్టేసా. సో ఈడైతే చూడండి మళ్ళీ రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ వచ్చాడు. నేను ఇటు వస్తే ఆడ రైట్ వెళ్ళాడు. ఆడు ఇయర్ ఫోన్స్ వాడుతున్నాడు ఏమో తెలీదు. వాడు అది ఇయర్ ఫోన్సే వాడుతున్నాడు డార్లింగ్స్. అందుకే ఆ రివైవ్ కోసం నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. సో ఈ రివైవ్ నీకు చంపేస్తాను. మళ్ళీ రివైవ్ అయితే మిగతా ముగ్గురు కూడా ఎక్కడ వెతకాలి. సో చలో మొత్తానికి వీణైతే కొట్టేసి
కొట్టేసాము. మొత్తానికి నేను అనుకున్న టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 కిల్స్ పీక్లో అయితే కొట్టేసాం. సో చలో మనమైతే వెంటనే భీమ్ శక్తికో ఎటోగట్టు మూవ్ అయిపోదాం. మనకి కిల్స్ కావాలి. కిల్స్ ఈజ్ ద మెయిన్ టార్గెట్ అనమాట. నేను అలా వస్తున్న టైంలో నాకు ఎవడో కింద కార్లు కనిపించినట్టు కనిపించాడు. సో స్కోప్ వేస్తే దొరికిపోయాడు అనమాట. సో కానీ మన దగ్గర అయితే ఇంకా స్కోప్ లేదంటే ఇటు నాక్ అయిపోయాడు. వీడికైతే ఫుల్ కిల్ చేసేసి మనం కిందకి వెళ్ళి స్కోప్ కొనుక్కున్నాం. సో మొత్తానికి మన కాయిన్స్ ఉంచుకొని ఏం చేస్తాం, ఎవరు రివైలేం కదా. సో అందుకే స్కోపు వెస్ట్లు అవి ఇవి కొనుక్కొని కట్లిస్టియాకి అయితే వచ్చేసా. సో ఇక్కడైతే మళ్ళీ ఎవడో కార్ తీసాడు కానీ వెహికల్స్ కి లేదంట. మరి ఇంక కుక్కచావే, ఇంకేం చేయలేం మనం. ఎవడూ కాపాడలేదు. పచ్చి బాడీలు కొట్టేసి మొత్తానికి కిల్ అయితే తీసేసుకున్నాం. ఇంకా 20 అలైవ్ అయితే ఉంది డార్లింగ్స్. మనకైతే ఆల్రెడీ 12 కిల్స్ అయితే వచ్చేసాయి. ఏదో ఒకలాగా మనం 20-25 కిల్స్ బుయ్యా అయితే తీస్తే చాలా అనుకుంటున్నా. కానీ మన టార్గెట్ బుయ్యా కాదు, మెయిన్ కిల్స్ కొట్టాలి, అలవాటు చేసుకోవాలి సోలో వర్సెస్ స్క్వాడ్ అని ఫిక్స్ అయిపోయి రష్ ఆడుతున్నా. మొత్తం తిరిగితే మళ్ళీ కాటు పైన ఇక్కడైతే ఒకటి కనిపించాడు. సో ఆడు ఊకంగా వేసాడు కదా, ఫ్లాష్ ఫ్రీజ్ చేసా, అట్లీస్ట్ ఆ డ్యామేజ్ కైనా లేస్తుందని. సో 3 డ్యామేజ్ పడింది కదా, లేసిపోతాడని చెప్పి రష్ అయితే చేసా. రే పడిపోయాడు నాకు ఎవడో వెంటనే కొట్టేశాడు. గ్లూ వాల్ చూడు ఎంత లేట్ పడిందో. సో పైనోడికి కూడా లిట్ ఇచ్చేసా. అరే ఇద్దరు రష్ చేస్తున్నారా ఏంటి, ఇంకొకటి కూడా ఎవడో రష్ చేస్తున్నాడు డార్లింగ్స్. వెంటనే మెడికిట్ వేద్దాం. చూడండి మ్యాక్సింగ్ క్యారెక్టర్ ఇక్కడ ఎంత హెల్ప్ అయిందో. వాడు వచ్చేలోపు ఒక మెడికిట్ కూడా పడిపోయింది నాకు. అరే వీడికి బాడీలు పడిపోతున్నాయి, ఇంకా అలవాటు అవ్వాలి డార్లింగ్స్ యూఎంపీ. సో మొత్తానికి ఈడ్ని కొట్టేసా. ఇంకొక్కని కొడితే అయిపోయినట్టే. సో ఒక్కని కొట్టాలంటే బయటికి వెళ్ళాలి. నేనైతే బ్లాక్ అయిపోయా ఇక్కడ, నా వాళ్ళు నేను తప్పు వేసుకున్నా. ఏం పర్లేదు డార్లింగ్స్, మన దగ్గర గ్లూ మెల్టర్ అయితే ఉంది, అది వేసుకొని బయటికి వెళ్ళిపోదాం. వీడికైతే ప్లెయిన్ ఇచ్చి పడేసా. యూఎంపీ అంటే ఏజెంట్ తెలుసు కదా. అరే కొంచెం గ్యాప్ ఇవ్వండిరా, ఇప్పుడే కదా ఒక టీం వైప్ అవుట్ చేసా. పైనుంచి ఇంకోటి ఎవడో వస్తున్నాడు. సో ఇది ఒక్కని తీద్దాం మెల్లగా మెడికిట్ వేసుకొని. తర్వాత సేఫ్కి వెళ్ళిపోతే ఆల్రెడీ 15 కిల్స్ అయితే కొట్టేసాం. ఇంకా చూడు ఈడు ఒక్కడు కాదంట, రూపంలో ఒకడు, వాళ్ళ టీమ్మేట్ ఇంకోడు, మొత్తం 3. సో మొత్తం నా మీద రష్ అయిపోయారు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ డార్లింగ్. ఫ్రిడ్జ్లో కొంచెం కొట్టడం కష్టం. వాళ్ళేమో పైన, నేను కింద అటు ఇటు అవుతుంది. టచ్ చేయకూడదు లేదు పైకి వెళ్దామంటే. ఈడెవడికో బుర్రకిచ్చేసాను ఆగండి. కానీ అయ్యేటట్టు లేదు, నాకు అర్థమైపోయింది. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. చెక్ చేస్తారు ఎక్కడికక్కడ. రౌండ్ వాల్ కూడా పడట్లేదు. ఇది ఒక రిడ్జ్ మళ్ళీ. అరే 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 ఎంత కొట్టాలరా, మొత్తం బాడీలో పడిపోతున్నాయి, ఎట్లు పడట్లేదు. నా ఫ్యూచర్ అయిపోయింది అనుకున్నా. ఇంకేం చేయలేము ఈ పరిస్థితిలో. గివప్ ఇచ్చేయడం తప్ప ఏం చేయలేము. సో ఇట్లా కాదని చెప్పి నేను మళ్ళీ ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. నేను బుయ్యా కొట్టలేదన్న డిస్సాటిస్ఫాక్షన్లో ఉండిపోయా. కానీ ఇందాక చూడండి 15 కిల్లు కొట్టా, కానీ ఏం లాభం చూడండి, ఏం యూజ్ లేదు. మనకైతే బుయ్యా అయితే రాలేదు. ఫుల్ మ్యాప్ సోలో స్క్వాడ్ ఆడడం అంత ఈజీ ఏం కాదు, నాకైతే అది అర్థమైంది. ఒరే ఎంత కొట్టాలరా కింగ్ ఫిషర్తో కూడా. ఫస్ట్ శాంటోనియా వాళ్ళకి కొడదాం. ఈ పీక్లో ఈ శాంటోనియాతో పెద్ద తలనొప్పి డార్లింగ్స్. నేను చెప్తున్నా కదా, టార్చర్ అసలు. పైన వేసుకుంటాడు, కింద దిగిపోతాడు, గన్ ఏరుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు పైకి. మనం ఏరిపోప్పలం కింద. సో కింద అయితే మొత్తానికి లూట్ అయితే ఏరుకొని ఒకనైతే నాక్ చేస్తా. ఇది వచ్చేసి మన ఫస్ట్ కిల్ అనమాట. చూద్దాం, ఇందాక పీక్లో ఒక 10 కిల్లు వచ్చినట్టు ఇప్పుడు వస్తే బాగుండు. కొంచెం సేఫ్ ఆడి బుయ్యా తీద్దాం నీట్గా, ఎందుకంటే అంత రష్ ఆడితే ఇందాట్లో చచ్చిపోతామేమో. సో మొత్తానికి బయట ఇంకోటి ఉన్నాడు, ఈడికి హెడ్ పడట్లేదు. మొత్తానికి హెడ్ అయితే పడి నాక్ చేస్తాం. లోపల నుంచి ఎవడో కొట్టాడు కదా, ఈయన తీయాలి ఫస్ట్. సో కిల్ అయితే తీసేసుకుందాం. ఈడికి మన కిల్ ఎత్తేస్తే మనకు అదొక ప్రాబ్లం. ఈడు ఎటు వెళ్తున్నాడు, లెఫ్ట్లో సౌండ్ వస్తుంది, నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు. క్లియర్గా ఇయర్ ఫోన్స్లో సౌండ్ అర్థమైపోయింది నాకు. సో ఇక్కడే ఉన్నాడు. అది మొత్తం బాడీ పడిపోతున్నాయి. ఒక హెడ్తో అయితే మొత్తానికి మన కిల్ అయితే వచ్చింది. టీమ్ వైపోవడం అంటే తెలియదు చూసారా, అక్కడ ల్యాండ్మెన్ పెట్టి ఇటు వచ్చేస్తున్నాడు. అరే ల్యాండ్మెన్ పెట్టి లోపలికి వెళ్తే అట్లీస్ట్ నేను లోపలికి వస్తే ల్యాండ్మెన్ వెళ్తుంది, కానీ బయటికి వెళ్తే ఏం యూజ్ ఉండదు. వేస్ట్ గడికి బుర్రలేదు. ఇది ఎవడో కానీ శాంటోనియాస్ కిందకి వచ్చాడు, ఇంకెళ్ళట్లే ఎప్పటికీ పైకి. అలా కొట్టేసాడు. శాంటోనియాస్ వచ్చాడు అబ్బా, ఇప్పుడు వచ్చాడా లూట్ ఏరుకుంటాడు వెళ్ళిపోతాడు. వాడికి మనం బాడీలు కొట్టేలోపు వాడు వెళ్ళిపోతాడు. హెడ్ కొడితేనే పని అవుద్ది. సో అలా పోచినాకు వచ్చేసా. పీక్లో ఇంకెవ్వరు లేరు, నాకు 4 కిల్లే వచ్చాయి. సో పోచినాకులో ఎవడో స్ట్రైట్గా వస్తున్నాడు, వాడికి స్కోప్ వేస్తే హెడ్ పడలేదు. మనం ఏం చేయలేము. ఫుల్ మ్యాప్లో హెడ్లు చూసామనుకో మనల్ని చెక్కేస్తారు. అది కాకుండా సోలో వర్సెస్ స్క్వాడ్ అంటే మీకు తెలుసు కదా డార్లింగ్, నాకన్నా బాగా మీకే తెలుసు. నాకన్నా ఎక్కువ అందరు వీడియోలు చూసుంటారు మీరు, లేదంటే మీరు ఎప్పుడైనా ఆడారేమో. నేనైతే సోలో వర్సెస్ స్క్వాడ్లో అసలు ఫుల్ మ్యాపే తక్కువ, మీకు తెలుసు కదా. ముందు ఎవడో మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు, వీడికి రే డ్రాగ్ చేసినా పడట్లేదు. ఏకేంటి ఇలా ఒరే రే రే ఎంత కొడుతు. ఒరే ఇంకోటి రైట్లో నుంచి MP40 అబ్బా ఎంత కొడు. అరే వీడికి ఏంటన్నా 271, 23, 38 ఎంత పడింది కదా, అంత కొట్టినా నాకోలేదు. అరే నా బ్లడ్ లేదు, ఇంకెంత కొట్టాలి రాడికి. చూడండి డార్లింగ్స్ ఎంత కొట్టానో. ఆడికి మరి ఎన్ని షీల్డ్ పాయింట్స్ ఉన్నా ఏంటి, ఇది అప్డేట్ తర్వాత మళ్ళీ షీల్డ్ పాయింట్స్ తగ్గించిన తర్వాత ఇది ఒక్క సెకండ్ ఏం అర్థం కాలే. ఆ మేమేసుకుందాం అనుకున్నా, జర్రుంటే చచ్చిపోతుండేరా అని. సో మొత్తానికి అది అయిపోయి ముందు అలా ఫ్యాక్టరీకి మూవ్ అవుదాం అంటే పైన చూసా మళ్ళీ ఆడేవడం దిగుతున్నాడు ఇక్కడే అని. సో దాన్ని బట్టి దిగాడు. రోకేఎఫ్ఎఫ్ స్టైల్లో కొడదాం అనుకున్నా, మొత్తానికి అది కిందకు వచ్చాక వర్కౌట్ అయింది. ప్లెయిన్ అయితే కొట్టేసా పారాషూట్లో. సో ఆ కిల్ అయితే తీసుకొని ముందుకు మూవ్ అవుదాం. మొత్తానికి 9 కిల్స్ అయితే వచ్చేసాయి మనకి. ఈడెవడో ఇక్కడ కనిపించాడు, వీడికైతే కొట్టేసా ప్లెయిన్ బాడీ. చలో డార్లింగ్స్, ఈ కిల్ వచ్చాక మొత్తానికి మన దగ్గర 10 కిల్స్ అయితే వచ్చేసినట్టే. సో ఎలైవ్ అయితే 37 ఉంది. వద్దన్నా ఏదో ఒకలాగా 20+ కిల్స్ ఈజీగా అయిపోద్ది ఈ మ్యాచ్. కానీ మనం ఆగం కదా. నేను జిప్ లైన్తో అలా పైకి వెళ్ళిపోతుంటే కింద ఎవడో ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తే మనకు ఆగదు. మనమైతే వెంటనే ఈయన కొట్టడానికి వెళ్ళిపోయా. ఈడెవరితో ఫైట్ ఆడుతున్నాడు అని చెప్పి రష్ చేద్దాం అనుకున్నా. సో ఇటు చూస్తే ఇంకోటి ఉన్నాడు, వీడికైతే ప్లెయిన్ బాడీలు కూడా నాక్ అయితే చేస్తా. రైట్ నుంచి ఎవడో కొడుతున్నాడు. వాడికైతే నిజంగా కైరోస్ని తిట్టాలన్న. ఫస్ట్ ఆ కైరోస్ క్యారెక్టర్ ఎందుకు తెచ్చాడో తెలియదు. చూడండి 2 బుల్లెట్లు కొట్టాడు నాకు. నా వెస్ట్ అయితే పోయింది డార్లింగ్స్. ఇప్పుడు వెస్ట్ లేకుండా నేను ఆడితో 1v1 ఫైట్ ఆడాలి. సో మొత్తానికి కిందకెళ్ళి గ్లూ మెల్టర్ వేసేద్దాం. వాడిని మొత్తానికి గ్లూ వాల్స్ పోయాక నేను కొడదామని ఫిక్స్ అయిపోయా.
సో కానీ వాడైతే తెలివిగా చెట్టు కవర్లోకి వెళ్ళిపోయాడు. సో మనం ఇప్పుడు చేసేదేం లేదు, ఆడి మీద రష్ అవ్వాలి అంటే వెనకాల నుంచి ఎవరొకరు వస్తారు. ఎలైవ్ అయితే 30 ఉంది. నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ రష్ అవ్వడమే పెద్ద తప్పు. లెఫ్ట్లో నుంచి ఒకటి కొడుతున్నాడు, రైట్లో నుంచి ఒకటి కొడుతున్నాడు. సో నేను అనుకున్నది అయితే లెఫ్ట్ వాడిని ఫస్ట్ కింద తీసామనుకో, రైట్ వాడితో తర్వాత ఆడుకొచ్చాను ఫిక్స్ అయిపోయా. ఆలోచించా రైట్ వాడు కూడా కనిపించలేదు. ఇంకా సరే వాడు అవుట్ ఆఫ్ ఎయిమ్ అయిపోయాడేమో, లెఫ్ట్ వాడి మీద రష్ అవుదామని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు రారా తమ్ముడు, నా వెస్ట్ పోగొట్టే కదా, నీ హెల్మెట్ తొల్లగొట్టేస్తా. రీడికి ఇంత కొడితే డార్లింగ్ ఎవడో వెనకాల నుంచి కొట్టాడు రా, బీపీ వచ్చింది డార్లింగ్ చెప్తున్నా. వెనకాల నుంచి ఎవడో అది ఈ టీమే అంట. ఇది బాగుంది డార్లింగ్స్, మొత్తానికి ఆ టీమే వెనకాల సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరు ఉన్నారంట. నేనే బ్లైండ్ రష్ చేసా, తప్పేనా అది మనకు అర్థమైంది. సోలో వర్సెస్ స్క్వాడ్లో బుయ్య కొట్టాలంటే ఇట్లా బ్లైండ్గా రష్ చేస్తే పని అవుదని క్లియర్గా అర్థమైంది. ఎరిపప్పే అవుతాం ఇలా రష్ చేస్తే. సో డార్లింగ్స్ నేనైతే మాటిస్తున్నా, 100% నేను సోలో వర్సెస్ స్క్వాడ్లో బుయ్య కొట్టే వీడియో పెడతా. అలా దాక్కున్నాడు కాదు, 100% 20 kills మినిమం కొట్టి నేను వీడియో అయితే పెడతా మీకు. అండ్ డార్లింగ్స్ ఇంకా మన వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా వీడియోని చూస్తూ లైక్ అయితే చేయకపోతే ఫాస్ట్గా లైక్ అయితే చేసేయండి. అండ్ మ్యాక్స్ షేర్ అయితే చేయండి. సో కొత్త ఛానల్ కదా, టైం పడుతుంది గ్రో అవ్వడానికి. మీ సపోర్ట్ కొద్దిగా నాకు తోడవుతే వెంటనే గ్రో అవ్వచ్చు. సో ఒక 10K సబ్స్క్రైబర్స్ అయితే త్వరగా రీచ్ అయిపోవాలి. సో మన నెక్స్ట్ అంటే లైక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మైల్ స్టోన్స్ పెట్టుకునే టైం అయితే వచ్చిందనమాట. ఒకప్పుడు 170K ఛానల్ ఉండేది కదా, సో మళ్ళీ మైల్ స్టోన్స్ అయితే పెట్టుకుందాం, 10K 20K 30K అలా. సో ఈ 10K మైల్ స్టోన్ అయితే త్వరగా అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇది డార్లింగ్స్, మరి మన ఈరోజు వీడియో వచ్చేసి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.